మనం ప్యాకెట్లో రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోవడం కంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిది అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది అంత ఖర్చు పెట్టక్కర్లేదు, మనకున్న రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవే తక్కువ మోతాదులో తక్కువ తీసుకుంటే మంచిది అని కొంతమంది అంటారు. ఈ రెండోది కరెక్ట్ అండి. ఇలా అసలు ఆయిల్ అనేది కన్జంప్షన్ తగ్గియాలి, అంతేగాని ఏం ఆయిల్ అనే దానికి వస్తే ప్లాంట్ ఆయిల్స్. సో ప్లాంట్ ఆయిల్స్ అంటే మీరు సన్ఫ్లవర్, సాఫ్లవర్, ఆలివ్, మస్టర్డ్, కోకోనట్, వాటెవర్, ఈ ఆయిల్స్ ఏదైనా పర్లేదు. అండ్ ఈ ఆయిల్ మెయిన్గా తగ్గించాలి, క్వాంటిటీ తగ్గించాలి. మరి ఈ క్వాంటిటీ ఎలా తగ్గిస్తావు? వంటలో తగ్గించుకోవాలి. ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో నెలకి మీ మోతాదు ఒక 100 అంటే ఒక 100%, గెట్ ఇట్ డౌన్ టు 75%, ఓ 25% తగ్గించేయండి. అలా యూ షుడ్ క్యాలిక్యులేట్. లేదా ఒక మనిషికి 1 లీటర్ కంటే తక్కువ ఆయిల్ అయ్యేటట్టు నెలకి అలా ప్లాన్ చేసుకోవటం ఇంకా బెటర్. సో ఆ విధంగా ఆయిల్ తగ్గించాలి. తర్వాత యాక్చువల్గా మనం ఈ డిస్కషన్ అంతా ఎక్కడి నుంచి వెళ్ళింది? జీవనశైలి. మీరు జాగ్రత్త అనే వర్డ్ వాడారు. జాగ్రత్త అంటే అప్రమత్తంగా ఉండటం కాదు, ఇవి చేయాలి. ఒకటి ఆయిల్ తగ్గించి తింటాం, 2 ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, అంటే బ్రిస్క్ వాక్తో సరి సమానమైన ఏ ఎక్సర్సైజ్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున టెన్నిస్ ఆడాను, గుండె రేట్ పెరగాలి లేదు, రేట్లు చూడొద్దు, హార్ట్ రేట్ చూడాల్సిన అవసరమే లేదు. ఎక్సర్సైజ్ చేయండి అంతే. దానికోసం మళ్ళీ ఒక ప్రత్యేకమైన గింగు ఏమక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. మీరు అనుమానం ఉంటే డాక్టర్ని సంప్రదించి నాకేమైనా జబ్బు ఉందా, నేను చేయొచ్చా లేదా కనుక్కోండి. కానీ ఈ గ్యాడ్జెట్స్ అంత పెద్ద అవసరమేం లేదు. గ్యాడ్జెట్స్ లేకుండా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ మీకు గుండె జబ్బు ఉండకూడదు, అంతేగాని గ్యాడ్జెట్, హార్ట్ రేట్ చూడటం అవన్నీ అక్కర్లేదు. ఓకే, ఎనీథింగ్ ఇప్పుడు ఎక్సర్సైజే కాదు, ఏదైనా గేమ్స్ ఆడుకున్నా సరే మనకి అంటే ఎనీథింగ్ ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ బ్రిస్క్ వాక్, పర్పస్ఫుల్ వాక్. మనం ఒకటి కొనాలి, ఏదన్నా బజార్లో ఏదో తేవాలి, ఇంట్లో పని ఉంది, తొందరగా వెళ్ళి రావాలి, చూడండి ఎలా వెళ్తావు అలా. రైట్, అటువంటి స్పీడ్తో నడవాలి. బ్రిస్క్ వాక్ అంటాం. 30 to 45 minutes a day, అట్లీస్ట్ 4 to 5 days a week. ఇది చేస్తే ఎక్సర్సైజ్ దట్ ఈస్ గుడ్. అంటే ఇవన్నీ అమృతాలు కావండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తే నాకు హార్ట్ అటాక్ రాదా అని అడగద్దు. వచ్చే అవకాశం తగ్గిపోద్ది, పోస్ట్పోన్ అయింది. మీరు ఇవన్నీ చేయలేదనుకోండి, మీకు వచ్చేది ఉంటే ఇవన్నీ చేయకపోతే ఈరోజు వస్తుంది, చేస్తే 10 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఒకటి. రెండవది, కొన్నిసార్లు అబార్ట్ కూడా అయింది, అంటే రాదు. మీకు ఒక ఈవెంట్ వచ్చేది ఉండి అది ఆగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 140 kg ఉన్నవాడు 70 kgకి 1 సంవత్సరంలో తగ్గాడు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, లాట్ ఆఫ్ డిఫరెన్స్. షుగర్ ఉంటే షుగర్ మాయమైపోద్ది, బీపీ ఉంటే బీపీ మాయమైపోద్ది. స్లీప్ యాప్నియా, నైట్ గురక ఉండి ఆక్సిజన్ తగ్గిపోయే జబ్బు ఉంటుంది, అది ఉంటే అది ఎగిరిపోద్ది. ఓకే, రక్తనాళాల్లో మార్పులు వచ్చేస్తాయి, సరఫరాలో మార్పులు వస్తాయి, ఎనర్జీలో మార్పులు వస్తాయి. సో బికాస్ దట్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్, 140 to 70 kg. సో అలా కొంతమందికి, అలాంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ ఉందనుకోండి, LDL 190 ఉందనుకుందాం, వాళ్ళకి డెఫినెట్గా మందులు పెట్టాలి. నేను చెప్పినట్టు అంత స్కోప్ ఉన్నవాడు ఉంటే 140 నుంచి 70, డెఫినెట్గా అది 110, 120 వచ్చేస్తాయి. వాళ్ళకి మందులు అక్కర్లే. ఫిజికల్ థింగ్స్, లైఫ్ స్టైల్ ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్ చేసుకొని ద బెస్ట్ పార్ట్లో మీరు ఉన్నాక కూడా లిపిడ్ ప్రొఫైల్ తేడా ఉంటే అప్పుడు వాళ్ళకి మందులు.